హగ్ ఇచ్చే లోపే దురదృష్టం లాగి తనింది మన సుధీర్ ని. ఇంతకీ సుధీర్ ఈ సిచ్యువేషన్ లో ఎలా పడ్డాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ఏం చేస్తారు మీరు? ఫస్ట్ నైట్ కదా, డెకరేషన్ చేస్తున్నాను. ఇవాళ ఏంటి మీ అమ్మాయికి నాకు ఫస్ట్ నైట్? అవును. ఆ సాంగ్ ఏంటి అక్కడ? సాంగ్ అది ఫస్ట్ నైట్ సాంగే కదా. ఫస్ట్ నైట్ సాంగ్ ఏంటండి? అందులో హీరో ఏడుస్తాడు. అందులో హీరో ఏడుస్తాడు, పక్కన హీరోయిన్ ఇంకోటితో పెళ్ళి దాడితో ఫస్ట్ నైట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడేంటి ఇక్కడ ఏడుస్తూ కూర్చొని మీ అమ్మాయి ఇంకోటితో ఫస్ట్ నైట్ చేసుకుంటారా? మా అమ్మాయి లవ్ చేసిన ఏంటి పక్కన మాట ఆడడం కోసం ఈ సాంగ్ వేసా. మరి ఆడి పెట్టుకోవాలి నాకు పెట్టడం ఏంటండి? సాంగ్ ఎవడేస్తాడు? ఫస్ట్ నైట్ మీదే కదా. ఏంటిది పూలన్నీ వాడిపోయి ఇదేంటి ఫ్రూట్స్ మీద మచ్చలే? ఇది ఫ్రూటా? స్వీట్స్ ఏంటంతా? నాకు ఇక్కడ అన్ని ఫ్రెష్ గా కావాలి. ఫ్రెష్ గా నేను బయటపడండి. అయితే ముందు మీరే వెళ్ళిపోండి. మా గారు ఏం మాట్లాడుతున్నారండి అసలు? మీకు మైండ్ నుండి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడడం ఏంటి? నీ చేతుల్లో తెలిసిన తర్వాత నాకు ఏంటిది? పువ్వులు. అమ్మాయి ఏది? అమ్మాయి అత్తగారు రెడీ అవుతున్నారు. అత్తగారి సంగతి తర్వాత దొద్ద ముందు అమ్మాయిని పంపి. ఏమన్నారు? ఫ్లోలో అలవాటు. సారీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెళ్ళి ఎందుకు మారండి, బయట 10 మంది తెలియాలి సుధీర్ అంటే ఏంటో. అలా నీసేనండి. ఈ టైంలో ఫోన్ ఏంటి? హలో, కంగ్రాచులేషన్స్ రా. దేనికిరా? ఫస్ట్ నైట్ అంటగా. ఫస్ట్ నైట్ కంగ్రాట్స్ ఏంట్రా? చెప్పను కూడా చెప్పలేదు నువ్వు. ఫస్ట్ నైట్ అందరు చెప్పుకొని చేసుకునేదే ఏంటి? ఎక్కడున్నావు? బెడ్రూమ్ లోనా? బెడ్రూమ్ లో ఉన్నారా? ఒకసారి వీడియో కాల్ చేయరా. నాకు అర్థమైంది. దేని కడుతున్నావు? ఫోన్ పెట్టు. అబ్బా నువ్వు సన్నిగాడు కాల్ చేయలేదు ఫస్ట్ నైట్ రోజున. అది నువ్వు అని చెప్పొద్దు. బాయ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భయపడకూడదు, సిగ్గుపడకూడదు. అర్థమైందా? నాకు అవన్నీ తెలిసినా. అన్ని తెలుసా అంటే సినిమాలో చూసాను. ఫస్ట్ వెళ్ళగానే అల్లుడు కాలు దండం పెట్టాలి. గ్లాస్ తో పాలు సగం తాగిన తర్వాత మిగతా సగం తాగాలి. అవన్నీ చేయకపోతాడు. ఫస్ట్ నైట్ చేయడేటి. అల్లుగారు జాగ్రత్త అండి. ఆల్ ది బెస్ట్. ఓకే ఫస్ట్ అమ్మాయిని పంపించండి. ఏందమ్మా వెళ్ళట్లేదానా? వెళ్ళకపోవడం కాదు, ఒక నిమిషం. అల్లుడు గారు లాక్ ఏమైనా వేసారు చూడండి కొంచెం. లాకేం వేయలేదండి. మరి డోర్ రావట్లేదండి. మీరు ఎలాగేస్తారు డోర్? ఎంతకి డోర్ 2 గట్టిగా నొక్కాను అంతే. ఎంత పని చేశారు అల్లుడు గారు. ఏమైందండి? ఇది 100 ఏళ్ళ నుంచి తలుపులండి. ఇవి గట్టిగా ఒకసారి లాగితే లాక్ అయిపోతే మళ్ళీ రావండి. లాక్ అయిపోతే రావా? ఫస్ట్ నైట్ ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయండి సార్. గట్టి బాబు. అల్లుడు గారు ఇల్లు మొత్తం ఊగిపోతుంది. అల్లుడు గారు ఒక నిమిషం అండి, మనకు తెలిసిన కార్పెంటర్ ఫోన్ చేద్దాం. ఒక నిమిషం. మామయ్య గారు 10 నిమిషాలు ఉందండి. మీరు మేనేజ్ చేయండి లోపల. ఏంటి మేనేజ్ చేసేది? హలో కార్పెంటర్. చెప్పండి. మీరు అర్జెంట్ మా ఇంటికి రావాలండి ఫాస్ట్ గా. మామయ్య గారు ఆల్రెడీ వచ్చేస్తా. ఒక నిమిషం వెయిట్ చేయండి. బాబు ఎవరండి? నేనే ఫోన్ చేశాను. చెప్పండి. మా అమ్మాయి ఫస్ట్ నువ్వే చేయి బాబు. ఇప్పుడు చెప్తే ఎలాగండి? ఒక రోజు ముందు చెప్పొచ్చు కదా. ఏంటండి ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ కాదు, మళ్ళీ లోపల ఉండిపోయారు. మా అమ్మాయి బయట ఉండిపోయింది. ఫస్ట్ నైట్ చేయమంటున్నారు. నీ ఎలా కనిపిస్తున్నానండి? కార్పెంటర్ నేను చోపాలు చేసేలా కనిపిస్తాను. మర్చిపోయాను. లాక్ పడిపోయిందండి. ఇది రావట్లేదు. కొంచెం మళ్ళీ లోపల ఉండిపోయారు. అలా చెప్పండి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. మామయ్య గారు కార్పెంటర్ వచ్చాయండి. లోపల కార్పెంటర్ త్వరగా తీయమని సార్. నేను ఎక్కువసేపు ఆగలేను అసలే. తలుపు వచ్చిందా? లేదండి. ఏం చేస్తున్నారండి? డోర్ కొలవలు దేనికండి? బాబు తీసుకో. మన మధ్యలో పుల్లాడతావేంటి? చేస్తున్నాం కదా. ఓ పని చేయండి, ఇల్లు కొబ్బరిని తీసుకురండి చెప్తాను. ఇలాగే 50 సంవత్సరాల కింద తలుపు పడిపోతే మా తాతగారు లోపల నుండి చచ్చిపోయారు. కొంచెం జాగ్రత్తగా. చచ్చిపోయారా? ఫస్ట్ టైమా? సెకండ్ టైం. చూసారా అబ్బాయి? మా తెలుసా మీకు? నల్లగుంటాడు బాగోడు. మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఏం మా నాన్న ఒప్పించాడు. మాట్లాడావా? దూరం వెళ్ళు. ఇగోండి కొంచెం వేడెక్కుతున్నారు కదా అండి. కొంచెం మసాజ్ చేయండి. ఇప్పుడు ఒక 6 గంటలు పని చేసి వచ్చానండి, అందుకని కొంచెం వెళ్ళి ఒకసారి చంపిన ఉంటుంది కదా. బాబు ఎంత టైం పట్టితే బాబు? ఇంకెంత టైం ఉంది నీకు? ఇంకా 5 నిమిషాలే ఉంది. తెత్తానులే. ఇవ్వండి చంపిన. చెవు పోటండి దాని నుంచి. థ్యాంక్ యూ. వచ్చిందండి. ఇంకా లాభం లేదు, మార్చేయాలి. ఏంటి? అల్లుండి అల్లుడిని మార్చాలా?
మరి ఇంకేం మారుతారా? ఏం మాట్లాడతారా? ఓ పని చేద్దాం నాన్న, దొంగని పిలుద్దాం, వాడైతే తాళాలు బాగా తీస్తాడు కదా. దొంగడు. కార్పెంటర్ నా వల్ల అవుతుంది, దొంగడ వల్ల ఏమవుతుందండి? దొంగలు తీస్తారు కదండి. ఒక నిమిషం అండి బాబు. దొంగ వస్తారా మా ఇంటి రమ్మా. మీటికి రావాలా? రండి పర్వాలేదండి. కొంచెం లాక్ పడిపోయింది. మీరు ఎక్స్పర్ట్ కదా బీరో తాళ్ళు ఓపెన్ చేయండి, డోర్లు తీయడంలోనే. కొంచెం మా అల్లుడు గారు లాక్ పడిపోయారు. ఏ పని పడితే ఆ పని చేసి కనబడుతున్నావా? బాబు నీకు ఏం కావాలి? డబ్బులు ఎంతకంటే అందిస్తా. ఒకటి ఇస్తే తీసుకోను నేను. నా కష్టార్జితం నేనే దొంగతనం చేసి తీసుకుంటా. డబ్బులు ఎడిపోకుండా నువ్వే తీసుకుందు. డబ్బులు అటు పక్కన ఉన్నాయా? తీసుకోవాలా? ఓకే రైట్. కొంచెం ఎక్కడికి వెళ్తున్నావు? అంటే రాత్రి వచ్చి తీసుకుందాం. దేనికి? దొంగతనం రాత్రి చేయాలిగా. ఇప్పుడు చేయి బాబు, టైం అయిపోతుంది. మా అమ్మాయికి అసలుకే ఫస్ట్ నైట్ ఈ రోజు. కార్పెంటర్ నాకే వల్ల కాలేదు, నీ వల్ల ఏమవుతురా? మీ కార్పెంటర్లు పెట్టిన డోర్లే పగలు కొడుతున్నాం ఇక్కడ. ఆ పగల కొట్టిన మళ్ళీ అతకు పెట్టాల్సింది మేమే. ఓకే అవదు అవదు. అవతలాడు ఫ్రెష్ అయితే పాటికి ఓపెన్ అవ్వాలి. అవతలాడు ఫ్రెష్ అయితే పాటికి ఓపెన్ అవ్వాలి. ఎవరిని? దొంగవి. మరి మీరు అందరూ ఇలా చూస్తే నేను ఎలా దొంగతనం చేస్తాను? అది ఇప్పుడు ఏం చేయాలి? మీరందరూ కళ్ళు మూసుకొని పడుకోవాలి. సరే పడుకోండి పడుకోండి పడుకోండి. పడుకోలేదండి బాబు పడుకో అమ్మా. పడుకుంటేనే దొంగతనం చేస్తా, లేకపోతే చేయను. తాడు దొరికిందా? దొరికింది. ఉయ్యాలు ఊతూ ఉండు కాసేపు. ఉయ్యాలు. అమ్మ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. వచ్చింది వచ్చింది వచ్చింది. పక్క జరగా తాడిది తాడిది. అమ్మా అమ్మా వచ్చింది. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఓడి అమ్మ మావిడ బాగా ఉందిగా. అమ్మయ్య అదే నువ్వు బాగా చెప్తా. ఇగో మాయ గారు, ఇగో పొద్దున్న దాకా నేను డిస్టర్బ్ చేయొద్దు. చాలా థ్యాంక్స్. ఇగో మన ఇంటికి భోజనానికి వెళ్ళండి మనోడి. సరేనా? ఇలా వచ్చి మాయ గారు. బాబు బాబా ఎందుకు వెళ్ళారు లోపలికి? అంటే ఎలా తీస్తానని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చానండి. ఓడి అమ్మ మావిడేది. లోపల మావిడ. డోర్ రాదనుకుంటాను. ఇంకా డోర్ ఇంకా రాదా? రాదండి. బాబు కార్పెంటర్, హలో. నెలకి ఎంత సంపాదిస్తావా నువ్వు? నెలకి బాగా సంపాదిస్తాను 30,000. నువ్వేండి? 20,000 దాకా ఉంటుంది సార్. నీకు 20. ఏం ప్లేస్ లో ఉన్నాయి మీకు? ప్లేసులు చాలా దగ్గర ఉన్నాయండి. మీకండి? నేనేం కొనుక్కోలేదండి, కొనుక్కుంటా. ఇంకేం కొనుక్కోలేదా? మ్యాటర్ ఏంటంటే మా ఆచారం ప్రకారం తాళి కట్టినోడు మూడు కాదండి. ఫస్ట్ నైట్ ఎవడైతే ఆడితే మూడు మాకు. నేనే చేయాలి. మరి ఇప్పుడు టైం అవుతుంది కదా, ఇప్పుడు డోర్ వచ్చా లేదు. బాబు నువ్వు కానీ అమ్మ ఈ రోజుకి నువ్వే మాలుడివి. ఏం మాడదు? లోపల అల్లుడు గారు ఉన్నారా? డిస్టర్బ్ చేస్తావేంటి? లోపల అల్లుడు గారా? నేను బొక్కలో గాడినా? రేయ్ నువ్వు తలుపు తీరా రేయ్. ఏం కంగారు పడుకో, నీకు మంచి సంబంధం చూస్తాను. నాకు సంబంధం? మంచి డోర్లు నువ్వు చేస్తావు, ఓకేనా? అల్లుడు గారు కాఫీ ఏం తాగుతారా? కాఫీ ఇప్పుడే వద్దులండి, టీ ఏం తీసుకుంటా. డోర్ ఎలా వచ్చిందిరా? డోర్ చిన్న స్క్రూ అంతే, పక్కన ఇలా అంటే వచ్చేస్తుంది. నేను వెళ్ళొస్తా. ఎలా కనిపిస్తున్నారా? ముహూర్తం నాకు కదా. నా పిల్ల నీ పిల్ల ఏంటండి? నాకు నేను తాళి కట్టి. అల్లుడు గారు సమాధానం చెప్తున్నావు. అల్లుడు గారు నేను ఇంక అయిపోయినట్టే. ఎల్లు ఒకసారి చెయ్యన పట్టుకో. సో నాకు బాబు ఎలా అనిపించింది స్కిట్? బాగా మెయింటైన్ చేశారు. నైస్. ఓకే రోజా గారు ఓకే, ఎంటర్టైన్ గానే ఉంది. థ్యాంక్ యూ.